అందరికీ నమస్కారం. మనందరికీ ఆ అనుభవం ఉండే ఉంటుంది. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనల్ని అలాగే కట్టిపడేస్తాయి. అసలు కొందరు రచయితలు పదాలతో ఎలా ఇలా ఆడుకుంటారు. ఆ మ్యాజిక్ ఎక్కడ్నుంచొస్తుంది? ఈ రోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా చర్చించబోతున్నాం. మన ముందు అంజనా నీరాదేవ్, అనురాధ మర్వా, స్వాతి పాల్ రాసిన క్రియేటివ్ రైటింగ్ ఎ బిగినర్స్ మాన్యువల్ అనే పుస్తకం ఉంది. దీని నుంచి కొన్ని అద్భుతమైన ఆలోచనలు తీసుకున్నాం. సృజనాత్మకత అంటే ఏమిటి? దాన్ని నేర్చుకోవచ్చా? లేక అది పుట్టుకతో రావాలా? పదండి, ఈ విషయాలను కొంచెం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశమేంటంటే, ఆ రచయితల మెదడులోకి ఒక తొంగిచూపు ఇవ్వడం, వాళ్ల ఆలోచనలు, ఆ భావాలు అక్షర రూపం ఎలా దాలుస్తాయో వివరించడం. ఇది కేవలం సాహిత్యం గురించిన చర్చ కాదు, రచన వెనుక ఉన్న కళ, ఆ నైపుణ్యం, మరి ఆ పదాలకుండే అపారమైన శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సరే, సృజనాత్మకత అనగానే మనకు వెంటనే కవులు, కళాకారులు గుర్తుకొస్తారు కదా. కాని ఈ పుస్తకంలో ఒక భలే ఉదాహరణిచ్చారు. చిత్రకారుడు పాబ్లో పికాసో సృజనాత్మకమైనవాడే సరే, హాట్మెయిల్ కనిపెట్టిన సబీర్ భాటియా కూడా సృజనాత్మకమైనవాడే. అంతెందుకు, స్వీట్ బన్లో ఆమ్లెట్ పెట్టి బనాండా అని ఒక కొత్త వంటకాన్ని సృష్టించిన మన వీధి చివర ఛాయ్వాలా, ఆయన కూడా సృజనాత్మకమైనవాడే. నాకు కూడా ఆ ఉదాహరణ బాగా నచ్చింది కదా. అంటే క్రియేటివిటీ అనేది ఒకే రంగానికి పరిమితం కాదు. మనం దాన్ని వెంటనే గుర్తిస్తాం, కానీ నిర్వచించమంటే మాత్రం కొంచెం తడబడతాం. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే మనం దాన్ని అనుభూతి చెందుతాం, కానీ విశ్లేషించం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన ఆలోచనా విధానంలో రెండు రకాలుంటాయని ఈ పుస్తకం చెప్తోంది. మొదటిది, ఒక సమస్యకు ఒకే సరైన సమాధానం వెతకడం. దీన్ని సాంకేతికంగా కన్వర్జెంట్ థింకింగ్ అంటారు. ఉదాహరణకు 2+2 ఎంత అంటే 4. అక్కడ మరో ఆప్షన్ లేదు. అవును, తర్కంతో కూడిన ఆలోచన. కరెక్ట్. మరి రెండవది, ఒకే సమస్యకు లెక్కలేనని పరిష్కారాలు లేదా ఆలోచనలు చేయడం. దీన్ని డైవర్జెంట్ థింకింగ్ అంటారు. ఓ, అంటే ఒక ఇటుకను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అని అడిగినట్టు. సరిగ్గా అదే. ఇల్లు కట్టడానికి పేపర్ వెయిట్గా, ఆయుధంగా, ఇలా 100 సమాధానాలొస్తాయి. సృజనాత్మకత అనేది ఈ రెండవ కోవకు చెందింది. డానియల్ పింక్ తన ఏ హోల్ న్యూ మైండ్ పుస్తకంలో చెప్పినట్టు, ప్రపంచం ఇప్పుడు తార్కిక ఆలోచనల నుండి సృజనాత్మక, భావోద్వేగ ఆలోచనల వైపు మళ్లుతోంది. దీన్నే మనం థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. అవును. అయితే ఆగండి, ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. సృజనాత్మకత అంటే కేవలం కొత్తగా, వింతగా ఆలోచించడమేనా? ఈ పుస్తకం ప్రకారం సృజనాత్మకతలో ఒరిజినాలిటీతో పాటు అప్రాప్రియేట్నెస్ కూడా ఉండాలట. అంటే సందర్భోచితంగా ఉండటం. ఈ రెండు కొంచెం పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి. నియమాలు పగలగొట్టడమే కదా సృజనాత్మకత, మళ్ళీ సందర్భానికి తగ్గట్టు ఉండటమేంటి? చాలా చాలా మంచి ప్రశ్న. ఇది ఒక రకమైన అపోహ అన్నమాట. సృజనాత్మకత అంటే శూన్యం నుండి సృష్టించడం కాదు, ఉన్నదాన్ని ఒక కొత్త కోణంలో చూడటం. ఉదాహరణకు, పికాసో క్యూబిజంను కనిపెట్టినప్పుడు అతను అంతకు ముందున్న కళారీతులను పూర్తిగా తుడిచివేయలేదు, వాటిపై తన వ్యాఖ్యానాన్ని జోడించాడు. ఓకే. అలాగే అలెగ్జాండర్ పోప్ హీరోయిక్ కప్లెట్ అనే పద్యరూపాన్ని కొత్తగా కనిపెట్టలేదు, కాని దాన్ని పరిపూర్ణతకు తీసుకెళ్లాడు. అంటే సృజనాత్మకత అనేది కేవలం ఆవిష్కరణ మాత్రమే కాదు, అది ఒక వ్యాఖ్యానం కూడా. అంటే సందర్భానికి తగినట్లుగా, అర్థవంతంగా ఉంటేనే ఆ కొత్తదనానికి విలువ ఉంటుందన్నమాట. కరెక్ట్. లేకపోతే అది కేవలం వింత ప్రయోగంగా మిగిలిపోతుంది. ఉన్న పునాదిపై ఒక కొత్త, అద్భుతమైన నిర్మాణం చేయడం లాంటిది. సరే, మనం ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్ అనే మరో ఆసక్తికరమైన విషయానికి వద్దాం. పాతతరం కవులు ప్రేరణను ఒక దైవిక శక్తిగా భావించేవారని ఈ పుస్తకం చెప్తోంది. ఆంగ్ల కవి కోల్రిడ్జ్ రాసిన వర్ణనైతే చాలా చాలా నాటకీయంగా ఉంది. అతని కళ్ళు మెరుస్తున్నాయి, అతని జుట్టు గాలిలో తేల్తోంది, అతని చుట్టూ 3 సార్లు వలయం గీయండి, పవిత్రమైన భయంతో కళ్ళు మూసుకోండి అంటాడు. వావ్, వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. అవును, ఆ రోజుల్లో కవి అంటే దేవుడి ఆవహించిన వ్యక్తిలా చూసేవారు. ప్రేరణ అనేది ఆకాశం నుండి ఊడిపడే ఒక మెరుపులా భావించేవారు. కాని ఆధునిక రచయితలు దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నారు. వాలస్ స్టీవెన్స్ అనే కవి ఏమంటాడంటే, పద్యమనేది మనస్కు సరిపోయేదాన్ని కనుగొనే ఒక నిరంతర ప్రయత్నం. అంటే ప్రేరణ అనేది బయట నుండి వచ్చేది కాదు, మన లోపల మనం చెరిపే అన్వేషణ అంటారా?
నాకు ఇది చాలా రిలేటబుల్గా అనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక ఆర్టికల్ రాయడానికి కూర్చుంటే గంటల తరబడి ఆ తెల్ల కాగితం వైపు చూడటం తప్ప ఏమీ తోచదు. అప్పుడు వేరే వాళ్ళు రాసిందేదైనా చదివితేనో, ఒక మంచి పాట వింటేనో అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. మీరు చెప్పే స్పార్క్ ఇదేనా? ఖచ్చితంగా అదే. స్టీవెన్ స్టక్కీ అనే ఒక స్వరకర్త సరిగ్గా ఇదే చెప్పారు. ఇతర కళాకారుల రచనలు మనకొక మెరుపులా పనిచేస్తాయట. అంటే ప్రేరణ కోసం దేవుడివైపు చూడక్కర్లేదు. అక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఇతర కళారూపాలే మనకు అతిపెద్ద ప్రేరణ. దీని అర్థం సృజనలో దైవిక ప్రేరణ పాత్ర లేదని కాదు. కానీ కేవలం దానికోసం ఎదురుచూస్తూ కూర్చోవడం సరికాదు. మానవ సంకల్పం, కృషి అంటే మన ఏజెన్సీ లేకుండా ఏ గొప్ప సృజన సాధ్యం కాదు. అదొక చురుకైన ప్రక్రియ. అవును, నిష్క్రియాత్మకమైనది కాదు. ఆ స్పార్క్ దొరికింది, మనసులో ఒక ఆలోచన పుట్టింది. దాన్ని పాఠకుడి మెదళ్లోకి, గుండెల్లోకి చేరవేయాలంటే రచయితలకు ఏమైనా ప్రత్యేకమైన పనిముట్లు అవసరమా? కేవలం సాధారణ పదాలు సరిపోవా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే రచయిత యొక్క అసలైన నైపుణ్యం బయటపడుతుంది. అవును, వారికి కొన్ని శక్తివంతమైన పనిముట్లు ఉన్నాయి. సాహిత్యంలో వీటిని సాంకేతికంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లేదా ట్రోప్స్ అంటారు. ఇవి కేవలం భాషను అందంగా మార్చడానికే కాదు, ఇవి మన మెదడులో కొత్త కనెక్షన్లను సృష్టించే షార్ట్కట్స్ లాంటివి. అవి సమాచారాన్ని కాదు, అనుభూతిని పంచుతాయి. వావ్! మెదడులో కొత్త కనెక్షన్లు సృష్టించే షార్ట్ కట్స్. ఇది వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దామా? తప్పకుండా. మొదటగా మెటఫర్ అంటే రూపకాలంకారం. ఇది రెండు సంబంధం లేని వస్తువులను పోలుస్తుంది. షేక్స్పియర్ ఆల్ ద వర్డ్స్ స్టేజ్ అన్నప్పుడు ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగస్థలం. అక్కడ ఆయన కేవలం ఒక పోలిక చెప్పడం లేదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మనకొక కొత్త ఫ్రేమ్వర్క్ని ఇస్తున్నాడు. ఆ ఒక్క వాక్యంతో మన జీవితంలోని మనుషులు, పాత్రల్లా, సంఘటనలు, సన్నివేశాల్లా కనిపించడం మొదలవుతాయి. చూశారా? ఇది మెదడుకు ఒక కొత్త కళ్ళజోడు తొడిగినట్టు. నిజమే. ప్రపంచం, నాటకరంగం అని రెండు వేరువేరు ఆలోచనలను కలిపి ఒక కొత్త అర్థాన్ని సృష్టించారు. చాలా శక్తివంతమైనది. ఇలాంటివి ఇంకా ఉన్నాయా? బహుశా ఇంత ప్రత్యక్షంగా కాకుండా కొంచెం పరోక్షంగా చెప్పేవేమైనా ఉన్నాయి. దానికి చక్కని ఉదాహరణ మెటోనిమీ. ఇక్కడ ఒక వస్తువు పేరుకు బదులుగా దానితో దగ్గరి సంబంధం ఉన్న మరో పదాన్ని వాడతాం. ద పెన్ ఇస్ మైటియర్ దాన్ ద స్వోర్డ్. కత్తి కన్నా కలం గొప్పది. ఇది మనందరికీ తెలుసు. అవును, ఇక్కడ కలమంటే నిజంగా మనం రాసే పెన్ కాదు, దాని వెనుకున్న ఆలోచన, జ్ఞానం, రచన. అలాగే కత్తి అంటే ఆయుధం మాత్రమే కాదు, దాని వెనుకున్న హింస, యుద్ధం, భౌతిక బలం. ఒక చిన్న వస్తువు ద్వారా ఎంత పెద్ద భావనను వ్యక్తీకరించవచ్చు. అద్భుతం. ఈ పుస్తకంలో ఇంకొక ఉదాహరణ నా మనసును బాగా హత్తుకుంది. యూఫెమిజం గురించి. అంటే కఠినమైన లేదా బాధాకరమైన విషయాన్ని సున్నితంగా చెప్పడం. రవీంద్రనాథ్ ఠాగూర్ కాబూలీవాలా కథలో అరెస్ట్ అయిన కాబూలీవాలా తాను మామగారింటికి వెళుతున్నాడని చెబుతాడు. అవును, మామగారిల్లు అంటే ఇక్కడ జైలు. ఆ ఒక్క పదం ఆ పాత్ర యొక్క నిస్సహాయతను, విషాదాన్ని మరియు దాన్ని ఎదుర్కొంటున్న తీరును ఎంతో సున్నితంగా పుట్టిస్తుంది. నేరుగా జైల్కి వెళ్తున్నాను అని చెప్తే అందులో కేవలం సమాచారం ఉంటుంది. కానీ మామగారింటికి వెళ్తున్నాను అనడంలో ఒక భావోద్వేగం, ఒక కథ, ఒక విషాదహాస్యం ఉన్నాయి. ఈ పనిముట్లు భాషను ఎలా ఉన్నతీకరిస్తాయో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే కదా? అంతే. ఇవన్నీ వింటుంటే రాయాలనే ఆసక్తి ఉన్న చాలామందికి ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. నాక్కూడా ఆ సందేహముంది. ఇంతటి నైపుణ్యం అవసరమైన సృజనాత్మక రచనను అసలు నేర్పించగలరా? ఈ క్రియేటివ్ రైటింగ్ కోర్సులు నిజంగా పనిచేస్తాయా? లేక అదంతా సమయం వృధా అంటారా? ఇది $1,000,000 ప్రశ్న. ఈ పుస్తకం దీనికి చాలా నిజాయితీగా లేదు మరియు అవును అని సమాధానమిస్తుంది. లేదు మరియు అవును. అవును అంటే సృజనాత్మక రచనా కోర్సులో ఒకరినే రచయితగా తయారు చేయలేవు, ఎవరిలోనూ లేని ప్రతిభను సృష్టించలేవు. కానీ ఒకరిలో ఇప్పటికే ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దానికి పదును పెట్టగలవు. అంటే ఒక గైడ్లాగా పనిచేస్తాయన్నమాట. కరెక్ట్. వారి రచనా ప్రయాణాన్ని వేగవంతం చేయగలవు. అసలు ఈ కోర్సులలో ఏం జరుగుతుంది? అందరూ ఒక గదిలో కూర్చుని కవిత్వం చదువుకుంటారా? దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? మంచి ప్రశ్న. సాధారణంగా ఈ కోర్సులలో వర్క్షాప్ విధానాన్ని పాటిస్తారు.
అంటే ఒక విద్యార్థి రాసిందాన్ని మిగతావారు చదివి దానిపై నిర్మాణాత్మకమైన విమర్శ ఫీడ్బ్యాక్ ఇస్తారు. దీనివల్ల 2 లాభాలున్నాయి. 1. ఇతరుల రచనలను విశ్లేషించడం ద్వారా మన సొంత రచనలోని బలాలు, బలహీనతలను గుర్తించడం నేర్చుకుంటాం. అంటే మనల్ని మనం బయట నుండి చూసుకోవటం లాంటిది. అవును. అన్నా డేవిస్ అనే నవల రచయిత్రి చెప్పినట్లు, ఈ కోర్సు నా సొంత రచనను ఎలా చదవాలో, ఎలా ఎడిట్ చేయాలో నేర్పింది. ఈ కోర్సు లేకపోయినా నేనా స్థాయికి చేరేదాన్నేమో, కానీ ఈ కేంద్రీకృత సమయం ఆ ప్రక్రియను 10 ఏళ్లు ముందుకు తీసుకెళ్ళింది. 10 ఏళ్ళు? వావ్! అంటే మన రచనను మనమే ఒక పాఠకుడిలా, ఒక విమర్శకుడిలా చూసే నైపుణ్యం అలవడుతుంది. అయితే కొందరు కొత్త రచయితలు ఒక వాదన చేస్తారు. నేనెక్కువగా చదివితే ఇతర రచయితల ప్రభావం నామీద పడి నా సొంత శైలి దెబ్బతింటుంది అని. ఇందులో నిజముందా? ఇది సృజనాత్మక రచనలో ఉన్న అతిపెద్ద అపోహల్లో ఒకటి. ఈ పుస్తకం కూడా దీన్ని గట్టిగా ఖండిస్తుంది. పాల్ మిల్స్ అనే రచయిత అన్నట్లు, రచయితలు తమ కళకు తామే పరిశోధకులుగా ఉండాలి. ఆసక్తికరంగా ఉంది. చూడండి, ఒక వంటవాడు ఇతర వంటకాలను రుచి చూడకుండా గొప్ప షెఫ్ కాలేడు. ఒక సంగీతకారుడు ఇతర సంగీతాన్ని వినకుండా గొప్ప స్వరకర్త కాలేడు. అలాగే ఒక రచయిత విస్తృతంగా చదవకుండా గొప్ప రచయిత కాలేడు. నిజమే. భాష అనేది కేవలం నిఘంటువులోని పదాల సమాహారం కాదు. పదాలను వాక్యాలుగా ఎలా పేర్చాలి, భావోద్వేగాన్ని ఎలా పలికించాలి, కథను ఎలా నడపాలి, ఇవన్నీ ఇతర గొప్ప రచయితల నుండి నేర్చుకోవాలి. అది అనుకరణ కాదు, స్ఫూర్తి పొందడం. అయితే ఈ చర్చ అంతటి సారాంశమేమిటి? సృజనాత్మకత అనేది ఆకాశం నుండి ఊడిపడే మెరుపు కాదు. అదొక నైపుణ్యం, అదొక కళ, అదొక క్రమశిక్షణ. సరిగ్గా. అది భిన్నంగా ఆలోచించడం, ఉన్నదానిని కొత్తగా వ్యాఖ్యానించడం మరియు నిరంతర సాధనల కలయిక. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. ఈ పుస్తకం ప్రకారం ఒక మంచి రచనకు కావలసింది నిర్దిష్టమైన, ఖచ్చితమైన మరియు ఆసక్తికరమైన సమాచారం. అలాంటప్పుడు ఒక గొప్ప సృజనాత్మక చర్య అనేది శూన్యం నుండి దేనినో కనిపెట్టడం కాదేమో. బహుశా మనం చదివినా, విన్నా, చూసినా మరియు అనుభవించిన వాటన్నిటినీ మన మనసులో పునర్నిర్మించి, వాటిని మునుపెన్నడూ లేని ఒక కొత్త, అద్భుతమైన రీతిలో కలపడమే అసలైన సృజనాత్మకత కావచ్చు. ఏమంటారు? ఆలోచించండి.